కానీ నాడు నేడు కార్యక్రమం ద్వారా, అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా, ఏదైతే నవరత్నాలు కానీ ఇంకా వాళ్ళు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఈరోజు ఒక వ్యవస్థని, ఏదైతే ఈ వాలంటీరీ వ్యవస్థను ఏదైతే పెట్టుకుని ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ హయాములో పెన్షన్ తీసుకోవడానికి బారులు తీరి ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడే పరిస్థితి ఉంది. ఈరోజు నేరుగా వాళ్ళ ఇంటికి 4 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. నేరుగా రేషను వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ ముసలి వాళ్ళు ఏదైతే ఉన్నారో, ఈ పెద్ద వయోవృద్ధులు ఉన్నటువంటి ఈ ఓటు శాతం అంతా కూడా టీడీపీకి ఏ విధంగా పడుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు దేవుళ్ళగా కొడుస్తున్నారు. ఎందుకంటే ఆ పెన్షన్ గురించి, ఆ 3,000 పెన్షన్ గురించి దీన్ని ఎలాగ మీరు మీ వైపు మలుచుకోబోతున్నారు? 200 ఉండి పెన్షన్ని 1000 రూపాయలు చేసామండి చంద్రబాబు నాయుడు గారు. అవును. తర్వాత 2000 చేసాం. 2000 వరకు మేమే చేసాం. ఆ రోజు మేము గెలిచుంటే 3000 వెంటనే ఇచ్చేవాళ్ళం. కానీ ఈయన వాయిదాల పద్ధతిలో ఈ రోజుకి 3000 ఇచ్చారు. ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయితే పెన్షన్లు ఇవ్వడం అనేది ఒక మంచి పని కాదని మేము అన్నాం. మీరు అన్నారే రేషన్ అని, మీకు రేషన్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను. వాడు ఒక సెంటర్లో పెడతారు. అక్కడికి మళ్ళీ వీళ్ళు క్యూలోనే నిలబడాలి. క్యూలో నిలబడి తీసుకోవాలి. పెన్షన్ మేము 3 నెలలు వరకు టైం ఇచ్చేవాళ్ళం. ఒక వ్యక్తి ముసలి ఇచ్చాం. ఎందుకంటే ఒక కూతురింటికి వెళ్ళి ఉండిపోవచ్చు ఓ 4 రోజులు, లేకపోతే ఆవిడకి అనారోగ్యం అవ్వచ్చు. ఇలాంటివప్పుడు ఆవిడకి 3 నెలలు మేము టైం ఇచ్చేవాళ్ళం. ఎవరికైనా 3 నెలలు లాంటి తీసుకునేవారు. ఈరోజు వీళ్ళు 1 నుంచి 3వ తారీఖు వరకే ఇస్తారు. తర్వాత చచ్చినా ఇవ్వరు. ఒకవేళ తలుపు తాళం వేసి ఉంటే ఇంకంతే, ఇంక రావు మళ్ళీ. ఎందుకంటే మా ఇంట్లో ఒక పని ఆవిడ ఉందండి, డే అండ్ నైట్ చేస్తారు ఆవిడ. అంటే మేము ఉంచుకున్నాం మాకు సేఫ్టీ కోసం. ఆవిడ వమ్మరవెల్లి. ఫస్ట్ రాగానే ఎర్రమ్మ నువ్వు ఊరెళ్ళి సాయంత్రానికి వచ్చి అని చెప్పి పంపిస్తాను. పెన్షన్ ఎవరు కొంచెం అది అంటే రేపొద్దున మీరు మళ్ళీ ఇదే క్యూ పద్ధతి పెడతారా, లేకపోతే మీరు కూడా నేరుగా ఇంటికి? మేము నేరుగానే ఇంటికి ఇస్తారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఆయన అరెస్ట్ విషయంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా, ఇక్కడే కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చాలా మద్దతు రావడం జరిగింది. అరెస్ట్ని ఏ విధంగా మీరు చూస్తారు ఒక సీనియర్ నాయకురాలుగా? చాలా ఘోరం అండి. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగున్నట్టు ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి నాయకులందరూ జైలుకి వెళ్ళిపోవాలనుకోవడం ఏంటండి? చంద్రబాబు నాయుడు నీకేమైనా జైలుకి పంపించారా? పంపలేదు కదా. ఆయన పైన ఉంటే ఒకవైపు లోకేష్ బాబు, ఒకవైపు ఈయన ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రజలు విపరీతంగా వస్తున్నారు. ప్రజలు మళ్ళీ తెలుగుదేశాన్నే నమ్ముతున్నారు అని భయపడి 75 సంవత్సరాల వ్యక్తి, అలాంటి వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఉంచడం అధర్మం అండి. పైగా స్కిల్ డెవలప్మెంట్, ఈరోజు హైదరాబాద్లో పైకి వచ్చే వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు. అంతేకాకుండా ఆ రోజు ఆయన హైటెక్ పెట్టబట్టి ఈరోజు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బాగుపడ్డది. ఏ విధంగా అంటే వాళ్ళు 60,000 లక్ష జీతాలు తెచ్చుకున్నాక అది వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, వీళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇన్ని విధాలుగా చేసిన వ్యక్తిని నువ్వు స్కిల్ డెవలప్మెంట్లో తప్పెలా పడతావండి? మనకి స్కిల్ డెవలప్మెంట్ ఉందండి పాలిటెక్నికల్ కాలేజీలో, మీరు కావాలంటే వెళ్ళండి. అక్కడే ఆయన స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. డిఆర్డిఏ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఈ రోజుకి అది కంటిన్యూ అవుతుంది. మరి అవన్నీ నిజం కాకపోతే ఎలా అవుతాయండి? తప్పు కదండి. తప్ప కాదా అంటే మాకు తప్పు, మీరు ఎలా తీసుకుంటారో మాకు తెలియదు. అది దేశ విదేశాల్లో కూడా తప్పనే అన్నారు. ఎంతోమంది నాయకులు అది తప్పు అని చెప్పారు. అందుకే మేము చాలా సీరియస్గా తీసుకున్నామండి ఆ విషయంలో. ఇప్పటికీ బాధపడతాం. సో మొత్తానికైతే మీరు ఒకవేళ టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే మినిస్టర్ అయ్యే అవకాశం ఉందని కొంచెం వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. అందుకునే ఓ అసమ్మతి వర్గం ఏదైతే మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అలాంటివి ఏవి నాకు కోరికలు లేవండి.
మీకు చెప్పాను ముందే, నేను ఏది డెవలప్ చేయాలనుకున్నానో అవి చేసేస్తాను, హ్యాపీగా ఉంటాను అంతే. మినిస్టర్ అంటే పరిధులు గీసుకోవాల్సి వస్తుందండి, ఎమ్మెల్యే అంటే పరిధి ఉండదండి, హ్యాపీగా తిరుగుకోవచ్చు, నియోజకవర్గంలో హ్యాపీగా తిరగచ్చు. ఓకే, ప్రజలకి అందుబాటులో ఉండొచ్చు. ఓకే, ఇక ముఖ్యంగా చూసుకుంటే లోకేష్ పాదయాత్రలో చాలా రకాలుగా అధికార పార్టీ అదొక పాదయాత్రన ఎవరు జనం రెస్పాన్స్ లేదని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడారు. 2 రోజులు నడిస్తే గొప్ప అన్న లోకేష్ని ఈ రోజున యువగాళం పేరుతో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు టచ్ చేస్తూ పాదయాత్ర కంప్లీట్ చేశారు. సో లోకేష్ని పప్పు అన్నారు, చంద్రబాబు నాయుడిని వాళ్ళ భార్య అయినటువంటి ఆవిడని కూడా, అంటే ఒక మహిళలుగా మీరు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే అనరాని మాటలు, ఎవరైతే కొడాలి నాని నేను ఒక విషయం చెప్తాను సార్,